వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఐతానగర్ చెరువుకు వచ్చే మంచినీటి కాలువ పూడికతీత పనులను రైతులు స్వచ్ఛందంగా చేపట్టారు. ఐతానగర్, నేలపాడు, తేలప్రోలు, కొత్తపాలెం, బుర్రపాలెం ప్రాంతాలకు పొలిమేర కాలువ, పాటి కాలువ 2 కాలువలు ఉన్నాయని, పాటి కాలువ విఎస్ఆర్ కాలేజ్ వద్ద నుండి ప్రారంభం కాగా పొలిమేర కాలువ కట్టవరం వద్ద నుండి ప్రారంభమవుతుందని, అయితే ఈ 2 కాలువల్లో పట్టణంలోని మురుగు కాలువల్ని అనుసంధానం చేయడం ద్వారా పంట కాలువలు కలుషితం అవుతున్నాయని రైతులు వాపోయారు. ఈ విషయం మున్సిపల్ కమిషనర్ కి తెలిపినప్పటికీ స్పందన లేదని చెప్పారు. అదేవిధంగా ఐతానగర్ చెరువులోకి వచ్చే మంచినీటి కాలువ పూర్తిగా పూడుకుపోగా ఈ విషయాన్ని కూడా కమిషనర్ కి తెలుపగా ఎటువంటి అంగీకారం తెలపకపోవడంతో రైతులు స్వచ్ఛందంగా కాలువ పూడికతీత పనులు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో మేకల చిట్టిబాబు, కన్నగంటి శివ, ఈదర పూర్ణచంద్, అన్నబతుని శ్రీను, వెలగపూడి హర్ష, వంపుగోళ్ల సుమన్ తదితరులు పాల్గొన్నారు. మాకు ఈ ఐతానగర్ ప్రాంతానికి నేలపాడు, తేలపోలు, కొత్తపాలెం, ఈ బుర్రిపాలెం ప్రాంతాలకి పొలిమేర కాలువ, పాటి కాలువ అనే 2 కాలువల ద్వారా ఇరిగేషన్ కెనాల్స్ 2 ఉన్నాయండి. ఆ రెండిట్లో ఇప్పుడు పాటి కాలువ అనేది విఎస్ఆర్ కాలేజీ ప్రక్క నుండి మొదలవుతుంది. దానిలోకి 40వ వార్డు, 1వ వార్డు, 2వ వార్డు, 39వ వార్డు 4 వార్డులు మురుగు పెట్టారు. గత 10 సంవత్సరాల నుండి మున్సిపాలిటీ వాళ్ళే ఏదో ఒక రకంగా కాంట్రాక్టర్లు చెప్పో లేకపోతే ఇంకో రకంగానో ఆ కాలువని తూటికార తీసి మాకు పనిచేసి పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మురుగు అంతా దానిలోనే పెడుతున్నారు. ఈ వాటర్ వర్క్స్ నీళ్ళన్నీ కూడా వేస్ట్ వాటర్ కూడా దాంట్లోకే వస్తుంది. అందుకని 365 రోజులు ఎండకపోవటం వల్ల తూటికాడ బలిసిపోయి ఇళ్లల్లో చెత్తా చెదారం మొత్తం అక్కడే వేస్తున్నారు. దానికి మెషులు పెట్టించాం. గతంలో మెషులు పెట్టిస్తే ఆ మెషులు కూడా మున్సిపాలిటీ వాళ్ళు పొద్దున్నే రోజు ఒక ట్రక్ తీయాల్సి వస్తుందని ఆ మెషులు కూడా మాయం చేశారు. అట్లాగే పొలిమేర కాలువ అనేది ఇక్కడ మనకి కటివరం వంతెన ఎదురుగా స్టార్ట్ అవుతుంది. దానిలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు వైవీఆర్ కాలనీ మురుగు, కొత్తగా ఆటోనగర్ మురుగు, తేలపోలు మురుగు, 1, 2 వార్డులు మురుగు ఇవన్నీ తీసుకొచ్చి నేలపాడు రోడ్లోని శ్మశానం దగ్గర కలుపుతున్నారండి. దాని మూలంగా ఆ పొలిమేర కాలువ కూడా పొల్యూట్ అయిపోయింది. మేము అది కమిషనర్ గారికి వివరంగా చెప్పి చేస్తే పాటి కాలువని మున్సిపల్ లిమిట్ వరకు తీస్తానంటాడు ఆయన. మున్సిపల్ లిమిట్తో వాళ్ళు వదిలిన మురుగు ఆగదు కదా, చివరిది ఎండింగ్ దాకా ఉంటుంది. మేము ఆయనకి బతిమలాడి చెప్పినా కూడా ఆయన అంగీకరించలేదు. సరే ఇవన్నీ ఎట్లా ఉంటే ఇప్పుడు ఇక్కడ ఐతానగర్ చెరువుల్లోకి వచ్చే ఇన్లెట్ కాలువ అనమాట ఇది. ఇప్పుడు మీరు చూసే కాలువ అది, దానికి లోపలికి నీళ్లు వచ్చే కాలువ. దానిలో ఏం జరుగుతుందంటే ఇది గత 4-5 సంవత్సరాల నుండి ఈ కాలువ పూడిపోతే ఎవరు పట్టించుకోకపోతే మేము ఇది కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఏమంటే లోపలికి నీళ్లు వచ్చేది లేదు. ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న ఇళ్లలో మురుగు తప్పితే ఆ చెరువులోకి ఏది రావట్లేదు. అందుకని అది పొల్యూట్ అవుతుందండి. ఈ కాలువ బాగు చేయించమంటే డిఈ గారిని పంపించి ఆయన డిఈ గారు వచ్చి చూసి వెళ్ళారు కానీ మాకు ఇంతవరకు ఏమీ స్పందన లేదండి. గత ఖరీఫ్ సీజన్ బిగిన్ అవుతుందన్న టైంలో మేమందరం కూడా ఈదర పూర్ణచంద్ గారిని రైతు నాయకులుగా ఎమ్మిటే పెట్టుకొని తెనాలి మున్సిపల్ కమిషనర్ గారిని కలవటం జరిగింది. ఒక తెనాలి మున్సిపల్ కమిషనర్నే కాకుండా ఇరిగేషన్ డ్రైన్ సిబ్బందిని ఏఈని కానీ డిఈ గారిని కానీ అట్లాగే ఆ రోజు తెనాలి మున్సిపల్ అత్యవసర సమావేశం జరుగుతుంటే కూడా మేము 2 గంటలు వెయిట్ చేసి కమిషనర్ గారిని ఆ రోజు కలవటం జరిగింది. అయితే ఏ విషయం మీద కలిసామంటే అయా పట్నం నుంచి
అత్యధికంగా మీ వాటర్ అంతా మా ఇరిగేషన్ కెనాల్లో కలిసి పొలాల మీదకి ఎక్కుతాయా, కొద్దిగా మీరు ఆ తూటికాడ కొద్దిగా శుభ్రం చేసి పెడితే మేము దానివల్ల ఇబ్బంది లేకుండా పోతుందంటే అసలు మా నీళ్ళు మీకెందుకు కలుతాయి, ఆ కాలువలే మాయి, మా ఊరిలో కూడా మీ కాలువలు వెళ్ళాల్సిన అవసరాలు ఏందన్నట్టుగా కమిషనర్ గారు మాట్లాడుతున్నారు. మరి ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ శాఖలు కోఆర్డినేటింగ్ చేసుకొని ప్రజలు ఎవరికి ఇబ్బందికరం కలగకుండా చేయాల్సిన సమయంలో కమిషనర్ గారు అసలు రైతులంటే ఏదో మేము భిక్షగాలుగా ఆయన ఏదో శానిటేషన్లో ఉద్యోగాలు ఏదో టెంపరీ ఉద్యోగం ఆడటానికి వెళ్ళిన సీప్గా మాట్లాడారు. నేను అక్కడికే అన్నా, సార్ మీరు అది పెద్ద ఖర్చు ఏం అవ్వదు, అవసరమైతే కౌన్సిల్ కూడా ఒప్పుకుంటారండి, ఆ తూటికాడలో ఏంటంటే తీయండి అని చెబితే ఆ కమిషనర్ గారికి పూర్తిగా అవగాహన లేదు, ఆయనకి డ్రైన్స్ మీద అవగాహన లేదు. అసలు ఎన్ని వార్డులు ఉండి వార్డులో ఏ వాటర్ ఎండిపోయిద్దో కూడా అవగాహన లేకుండా రైతులు ఆ రోజు మాట్లాడితే నాకైతే చాలా బాధ వేసింది. నేను ఇంతమంది కమిషనర్ గారు చూశాను కానీ ఇటువంటి కమిషనర్ గారు నేను చూడాల. అసలు మేము తీయం, మాకు సంబంధం లేదంటాడు. ఈరోజు మీరు ఒకటే నేను చెబుతున్నా, తెనాలి పట్టణంలో ఎంతమంది జనాభా ఉండారో ఆ వాటర్ మొత్తం ఎటవుతుందో చూడమనండి. అంత అవగాహన లేకుండా మరి కమిషనర్ గారు ఆ రకంగా మాట్లాడి మేము రైతులందరూ కూడా వచ్చి అడుగుతుంటే సరైన సమాధానం లేదు. ఈరోజు మరి గడిచి వారం రోజులు పైన అవుతున్నా కూడా ఈ రోజు కూడా వాటర్ ఏ రకంగా సేలలో ఉందన్నది మీకు స్పష్టంగా కనపడుతుంది. అశ్లీలాన్ని రోజు రోజుకి పెంచి పోషిస్తున్న సోషల్ మీడియాపై సెన్సార్ పెట్టాల్సిందేనని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా డిమాండ్ చేశారు. మా డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే ప్రజాస్వామ్యవాదులు, మహిళా సంఘాల నాయకులు, అభ్యుదయ భావజాలం గల న్యాయవాదులని కలుపుకొని ఆందోళనకు శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సోషల్ మీడియా ప్రజల పతనానికి పరాకాష్ట కాదా అని ఆయన ప్రశ్నించారు. స్థానిక మాఏపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మాఏపీ కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్లలో అధిక శాతం అశ్లీలత, శృంగారం, అసభ్యకర పోస్టింగ్లు దర్శనమివ్వడాన్ని చూస్తుంటే భారతదేశ ఆచార సాంప్రదాయాలకు భంగం కలిగినట్లేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మా ఏపీ న్యాయ సలహాదారుడు కనపర్తి మధుకర్ మాట్లాడుతూ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ చట్టపరంగా తగిన చర్యలు తీసుకునేలా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. పిల్లలపైన సోషల్ మీడియా ప్రభావం ఉండటంతో తల్లిదండ్రులకు పరిష్కారం లేని ప్రశ్నగా మిగిలిందని, దీనివలన ఇటీవల చెన్నైలో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుందని సినీ ఫైనాన్షియర్ రామయ్య పేర్కొన్నారు. సోషల్ మీడియాపై సెన్సార్ విధించమని ముందుగా కేంద్ర సమాచార శాఖ మంత్రిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేస్తామని, అనంతరం పార్లమెంట్లోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో సంప్రదించేలా కార్యవర్గ సభ్యులు తీర్మానాన్ని ఆమోదించారు. సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్ ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేస్తూ వ్యూస్ కోసం చేస్తున్న అతి కారణంగా ఆయా యూట్యూబర్లపై చట్టరీత్యా తగిన చర్యలు పోలీసులు తీసుకోవాలని నటుడు మిలిటరీ ప్రసాద్ సంబంధిత అధికారులను కోరారు. గీత దాటిన వారిని శాశ్వతంగా సోషల్ మీడియా నుండి తొలగించే అధికారాన్ని సమాజ శ్రేయస్సు దృష్ట్యా యూట్యూబ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో ఇతరుల జీవితాలను ఇబ్బంది పెట్టేలా పోస్టింగ్లు పెట్టడం నేర ప్రవృత్తికి నిదర్శనమవుతుందని మా ఏపీ సదస్సులో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. సమావేశంలో మా ఏపీ కార్యవర్గ సభ్యులు ఇంటూరి విజయభాస్కర్, అమీర్ చౌదరి, మన్నె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా అంటే ఈరోజు తెలియని వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి రేపో మాపో చనిపోయే వాళ్ళ వరకు కూడా ఎవ్వరూ తెలియకుండా ఉండరు. యాక్చువల్లీ పెరిగిన సాంకేతికతని చూసి సంతోషపడాలా, పతనమైపోతున్న మానవతా విలువలను చూసి బాధపడాలో అదొక పెద్ద ప్రశ్న. ఎందుకంటే సోషల్ మీడియాని వాడుకొని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇన్ఫ్యాక్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, సోషల్ మీడియా వల్ల తల్లిని మర్చిపోతున్నారు, తండ్రిని మర్చిపోతున్నారు, భార్యను మర్చిపోతున్నారు, బిడ్డలను మర్చిపోతున్నారు, స్నేహితులను మర్చిపోతున్నారు, బంధువులను మర్చిపోతున్నారు. ఆల్వేస్ దే ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ సోషల్ మీడియా. నిరంతరం ఉదయం లెగిస్తే సోషల్ మీడియా, టిఫిన్ చేస్తానే సోషల్ మీడియా, భోజనం చేస్తే సోషల్ మీడియా, పడుకునేటప్పుడు బెడ్ పక్కన ఫోనే. మళ్ళీ అప్పుడు కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక ట్రోలో, మీమో ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు కానీ ఖాళీగా ఉండరు. సో మానవ జీవితంలోకి అణుబాంబు కన్నా ప్రమాదకరమైన స్థాయిలోకి సోషల్ మీడియా వచ్చేసింది. వై వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ సోషల్ మీడియా అంటే
ఐ వర్క్డ్ యాజ్ ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్. సెన్సార్ మేము చేస్తున్నాము అంటే ఎంతవరకు ఏ సినిమాని ఎంతవరకు చూపించాలి, ఏ హీరోయిన్ని ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాలి. అరటికాయ మొత్తం తీస్తే అరటికాయ బాగుండదు చూడటానికి కూడా, అంతే ఏదైనా కూడా. సో ఐఎమ్ డిమాండింగ్ అండ్ ఐఎమ్ అప్పీలింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు టేక్ నెససరీ స్టెప్స్ టు ఇంప్లిమెంట్ ఇమ్మీడియట్లీ ద సెన్సార్ టు ద సోషల్ మీడియా. సెన్సార్ చేయకపోతే సోషల్ మీడియా రాను రాను రోజుల్లో మానవ బాంబు కన్నటి ప్రమాదం అయిపోతుంది. నేటి యువత ఈ పాన్ వీడియోస్కి వీటికి సోషల్ మీడియాలో వాటిని ఫాలో అవుతూ చాలా చెడు మార్గంలో పయనిస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అది అరికట్టాలా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ఏపీ తరఫున మేము ముందు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికైనా వెనకాడం. ఈ విషయాన్ని మేము మా ఏపీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ పట్టణ నాజర్పేటలో వేంచేసి ఉన్న పాండురంగస్వామి దేవస్థానం నందు తొలి ఏకాదశి పండుగ పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనదని విష్ణు అవతారంలో ఒకటైన శ్రీ పాండురంగస్వామి నాజర్పేట దేవాలయంలో ఏకాదశి సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అనంతరం స్వామివారికి అష్టోత్తర సహస్రనామ స్తోత్రం, పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఇవాళ మహావిశేష పర్వదినం తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి స్వామివారికి చాలా ప్రీతి ఉన్నది. విష్ణాలయాల్లో చాలా ఎక్కువగా చేస్తుంటారు. అటువంటి విష్ణాలయంలో మనకు కూడుకున్నటువంటి శ్రీ రుక్మిణీబాయి సమేత పాండురంగ స్వామి దేవస్థానం నందు ఆ తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 6:30 గంటల దగ్గర నుంచి స్వామివారు చక్కగా పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం పూర్తయి స్వామివారి అలంకారం పూర్తిపడి స్వామివారికి అర్చన జరిగింది. అర్చన అనంతరం భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు ఉంటాయి కాబట్టి 50 భక్తులు కూడా విచ్చేసి స్వామివారి దర్శించి ఆ స్వామివారి అనుగ్రహం ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. తొలి ఏకాదశి చాలా విశేషమైనది పర్వదినం కావున ప్రతి భక్తులు కూడా పాండురంగ స్వామి విశేషంగా చేస్తూ ఉంటారు. కాబట్టి మన గ్రామంలో ఉండే ఏకైక దేవాలయం శ్రీ పాండురంగ స్వామివారి దేవాలయం కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారికి ఆశీస్సులు పొంది దేశంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని తెనాలి డీఎస్పీ రమేష్ బాబు సూచించారు. కోర్టు మరియు రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆదేశాల మేరకు ఈ విషయంపై ప్రజలకు, విద్యార్థులకు పోలీస్ సిబ్బంది సహకారంతో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా తెనాలి పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకే ట్రాఫిక్ అంతరాయం కలిగించే ఆక్రమణలను పురపాలక శాఖ సహకారంతో తొలగిస్తున్నట్లు చెప్పారు. హైకోర్టు కూడా కొన్ని గైడ్ లైన్స్ విత్ రికార్డ్ హెల్మెట్ గురించి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రోత్సహించిన స్థానిక మరి జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం జరిగింది. దానికి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ అలాగే పోలీస్ ఆఫీసర్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళ సూచనల మేరకు ఈ ట్రాఫిక్ మీద అవేర్నెస్ పెడుతూ మీడియా సహకారంతో ప్రజలకు హెల్మెట్ ధరిస్తాం వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి అనే ప్రక్రియను కూడా పబ్లిసిటీ ఇస్తూ అలాగే కాలేజెస్లో స్టూడెంట్స్లో అవేర్నెస్, తర్వాత స్కూల్స్లో కూడా అవేర్నెస్, తర్వాత పబ్లిక్లో కూడా ర్యాలీస్ కండక్ట్ చేసి హెల్మెట్ ఉపయోగాన్ని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తే ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ అప్పుడు ప్రాణాన్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవెన్ దో ఇది కొంచెం అది హెల్మెట్ ధరిస్తాం కొంచెం భారంగా ఉన్నా కూడా ప్రాణం ప్రతి మనిషికి ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయిన ఫర్ ఎగ్జాంపుల్ చనిపోతే ఆ వ్యక్తి మీద ఆధారపడినటువంటి అనేక మంది కుటుంబ సభ్యులు మరి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ చిన్న హెల్మెట్ ధరిస్తాకి సంశయించకుండా అందరూ కూడా హెల్మెట్ ధరించి
తమ ప్రాణాలను కాపాడు సమాజానికి కూడా ఒక సందేశాన్ని ఇస్తూ చక్కగా ట్రాఫిక్ రెగ్యులేషన్లో మాకు సహకరించాల్సి కోరుతాం. అలాగే ట్రాఫిక్ సిబ్బందిని కూడా కొంచెం రిక్వైర్మెంట్ ఉందని చెప్పి కూడా మా పై అధికారులకు మేము ప్రపోజల్ ద్వారా పంపిస్తాం. ట్రాఫిక్ విషయానికి వస్తే ప్రజలంతా కూడా సహకరించండి. నిర్ణీత ప్రదేశాల్లో పార్క్ చేయండి. ఉన్న ప్రదేశాన్ని వాడుకుంటూ తర్వాత కొన్ని ఈ బండి మీద మన వార్ఫ్ రోడ్లో మరి ఫుట్పాత్ మీద కూడా షాప్స్ని పెడుతున్నారు. అవన్నీ కూడా కమిషనర్ గారి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు నాదెళ్ల మనోహర్ గారు మాకు పోలీసుతో రివ్యూ చేస్తూ ట్రాఫిక్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టమని చెప్పేసి అవేర్నెస్ ర్యాలీస్ కండక్ట్ చేయమని స్టూడెంట్స్తో, అలాగే ఫైన్ ఇంపోజింగ్ కన్నా వాళ్ళ అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుందన్న ప్రక్రియ కూడా మాకు సూచనలు ఇస్తాం జరిగింది. సార్ సూచనల ప్రకారం అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ మధ్యకాలంలో రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్స్ కూడా తొలగిస్తున్నారు. ఆ తొలగింపు ప్రక్రియలో కూడా పోలీసు కూడా మేము కూడా అసిస్టెన్స్ ఇస్తూ అన్ని ప్రక్రియలు జరుగుతున్నాయి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు, దేవాలయాల్లో నెలకొన్న భక్తుల రద్దీ. అశ్లీలాన్ని రోజు రోజుకు పెంచి పోషిస్తున్న సోషల్ మీడియాపై సెన్సార్ పెట్టాల్సిందే, మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు దర్శకులు దిలీప్ రాజా డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.